బాబు అంతే. కళ్యాణ్ బాబు సినిమాలో సెకండ్ హాఫ్ బాగోదని చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు హరీష్. ఇదిగోండి ఒకటి చెప్తున్నా, దయచేసి ఫ్యాన్స్ అందరూ బాబు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని కెమెరాలు ఓపెన్ చేసి చేయకండి. మా వాడు కనబడేది 2 సంవత్సరాలకు ఒకసారి. మీరు రికార్డులు చేసుకొని కాదు, ఆయన కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. అంతే. రికార్డులు స్నాప్లు వీళ్ళు పెట్టద్దు. కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. కనబడేది ఎప్పుడో ఒకసారి, అదే వైభవం. ఆయన తెర మీద కనబడే ఎప్పుడో ఒకసారి. మాకు 2 years ఒకసారి కనబడుతున్నాడు అన్న. మాకు చాలా 2 years ఒకసారి కనబడతాడు. హ్యాపీ ఫీల్ పాలిటిక్స్ లో ఉండడం వల్ల మాకు అనేది ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయింది. ఒక్కసారి తీసినా చాలు, మాకు సంవత్సరం ఒక్కసారి వచ్చినా చాలు. ఖాళీ ఓన్లీ మగ్గు చూస్తే మాకు చాలు, అంతే. హిట్టే హిట్, అమ్మా హైలైట్. పవన్ గురించి అసలు చెప్పేది లేదు. అతని గురించి తలుచుకున్న వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అతను ఎటువంటి చేస్తాడు, సంవత్సరం ఒక్కసారి చెయ్యాలి. చేస్తేనే అతను కష్టం. ఏమంటే పార్టీ అతనే సినిమా చేస్తే సినిమా నాకు అన్నం పెట్టేదని, బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా అన్నిట్లుగా బ్లాక్ బాస్టర్. బట్ ఒక కళ్యాణ్ యావరేజ్ బొమ్మ తీసిన కూటంగా 100% బ్లాక్ బస్టర్ అయిన రికార్డ్స్ ఏముండే అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సేమ్ అదే విషయము మీరు ఈ సినిమాతో చూడబోతున్నారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, సినిమా చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సాంగ్స్ మాత్రం మెరుగా తీసేసిండు. కళ్యాణ్ బాబు డాన్స్ నెంబర్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కళ్యాణ్ బాబు దేకలేంగా చాలా సాంగ్ మాత్రం మెరుగా తీసేసేసిండు. బాగుంది చాలా. సెకండ్ హాఫ్ ఎమోషన్ కూడా చెప్తూ చాలా బాగుంది. హరిశంకర్ చాలా బాగా సినిమా తీసేసేసి బాగా ఎంజాయ్ చేసేసారు. దేకలేంగా చాలా బాగా ఎంజాయ్ చేసేసారు అన్నమాట అందరి దగ్గర. గబ్బర్ సింగ్ అనేది ఒక ఫ్యాక్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక ఫ్యాక్ట్ అండి. ఇద్దరు హరిశంకర్ ఓజీ అండి. నేను ఏమంటున్నానంటే కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ బాబులో కొన్ని సినిమాలు అనేది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటిది ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇంకో ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తుందని నేను చెప్పగలుగుతాను. ఈ రోజు నైట్ ఆల్రెడీ 9:30 షోకి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను. మొత్తం మెగా ఫ్యాన్స్ అండి. మెగా ఫ్యాన్స్ లో కళ్యాణ, చిరువ, చరణ్ అని తేడా ఏమి ఉండదండి. అందరం ఒకటే ఉంటాం. ఓవరాల్ గా 10కి 8.5 ఇస్తానండి. 1.5 ఏంటంటే కొంచెం ల్యాక్స్ ఉంటాయి. అది బాగుంది. ఓకే. సో థియేటర్స్